అవునా పాచిగా అగ్గిపుల్ల గీకి సాపాలు ఎత్తావు జింగిడి అనువా మెంటల్ మెంటల్ ఎత్తలేమురా. అరే పాకిస్తాన్ నా కొడక, పాకిస్తాన్ వాడు. అరే పాకిస్తాన్ వాడు గాయస్ వీడు. గాయస్ అభిగాని మీద ప్రాంక్ అయితే చేద్దాం. మొదలెట్టేయమంటారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ బ్లాగ్స్. ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసినాక అర్థమైతే కావచ్చు, మనం దగ్గర ఒక క్యాంపింగ్ చేయక దగ్గర ఒక 1 month ఏమో అవుతుంది. సో ఎలాంటి క్యాంపింగ్ చేయలేదు, అసలు మనం ఓవర్ నైట్ సర్వింగ్ ఛాలెంజ్లు ఏం చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల తర్వాత మనం క్యాంపింగ్ అయితే చేస్తున్నాం. ఎక్కడంటే రీసెంట్ గా అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే పులి తిరిగిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పినా కదా. సో ఆ వీడియో తీసినాం కదా, అదే లొకేషన్ లో అయితే ఇస్తున్నాం. బట్ పులి వచ్చేసి ఇక్కడ అయితే లేదు. సో పులి ఉన్నదని అయితే నేను ఏమైనా చెప్పడం రాదు, చెప్ప కూడా. సో మళ్ళీ మీరు పులి గురించి వీడియో రద్దు చేసి అనకురి, అందుకోసం మేము ముందే అయితే చెప్తున్నా. పులి తిరిగిన ప్లేస్ కానీ పులి ఉన్నదని అయితే చెప్తలే నేను. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లేకపోతే లైక్ అయితే వేసుకోండి, ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరెందుకు లేట్, ఈ క్యాంపింగ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ నా పక్కన కనబడుతుంది కదా, ఇవి వచ్చేసి రాళ్ళ చెట్టు. సో దీనికి రాళ్ళ కాయలు అయితే ఉన్నాయి కదా. ఈ కాయల్ని తెంపితే మేము చిన్నగా ఉన్నప్పుడు అందరూ ఎవరైనా ఈ కాయలు తెంపారు అనుకో, వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంట్లో లొల్లిలు అయితే పంచాయతీ పెట్టుకుంటారని అయితే చెప్తారు. బట్ అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు. ఇగో చెప్పనేది చెప్తున్నా, ఎందుకంటే మేము జంగల్లోకి వచ్చినాం కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఉందో, మొత్తం లొకేషన్ వచ్చేసి ఘోరంగా ఉంది, హాంటెడ్ గా. పొద్దున పూటనే ఎట్లుంటే ఇంకా నైట్ అయినా ఇంకెట్లుంటుందో. సో గాయస్ మనకి వచ్చేసి రీసెంట్ గానే ఫైల్స్ అయితే వచ్చినాయి. సో అందుకే కొంచెం మన ఆమం చేస్తుండు, అంతో నిష్పెట్టరు, ఇవన్నీ పట్టించుకోకరి, ఆమం చేస్తాడు. ఇంకా అవన్నీ చెప్పకురా, చూసిరా గాయస్ నీళ్ళు ఎట్లా చూపిస్తాను. పని చేసాడు శాత కాదు కానీ తెచ్చుకున్న నీళ్ళు అన్ని తాగుతాడు. ఎంత పని చేస్తారో అందరు తెలుసాడా? తెలియదురా. ఎవడు అడిగారా నిన్ను? ఎవడు అడిగారా? ఎవర్రా నువ్వు? ఎందుకు రా మందు దేనికి? సో గైస్ ఇప్పుడు వచ్చేసి మేము అడవిల మధ్యలో వచ్చేసి ఒక బండ అవుతుంది. ఈ బండ దగ్గర మనం క్యాంపింగ్ సెటప్ అయితే వేసుకున్నాం. సో అందుకోసం ఇక్కడ మొత్తం మాల్ మసాలా అన్ని తెచ్చుకున్నాం, సామాను A to Z. సో టెంట్ ఎందుకు తెచ్చుకోలేదంటే ఆ టెంట్ వచ్చేసి చినిగిపోయింది. ముగ్గురు అనుకునే దాంట్లో 5 అనుకున్నాం. వాడు కాలు ఇట్లా అన్నాడు, కథం. కాలు ఒక్కసారి ఇట్లా అనగానే అది 2 ఒక్కలు ఒప్పలు ఇచ్చింది, కథం. అది అడ్డ అయిపోయింది, దాన్ని కుక్కలు చింపినేసి మొత్తం. సో అందుకోసమే తెచ్చుకోలేదు క్యాంపింగ్ టెంట్. సో ఎట్లా అంటే నైట్ టైంలో మనం ఒక రగ్గ కప్పుకొని మీద మొత్తం మంచి పడుతుంది వచ్చు కదా. ఇక అయినా సరే. సో ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం సెటప్ అయితే వేసుకుందాం. ఆ తర్వాత మన ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తెచ్చుకున్నాం, అసలు ఏం జరగబోతున్నది మీకు అయితే చెప్తా. ఓకే రెడీ? వేసేర్రా పరదా. మనకే చిన్న ఎరోప్లేన్ అంటారు గాయస్, మీరు ఎప్పుడు చూసింటారు దాన్ని? అది కనబడతలే, కనబడదు కాబట్టి ఎప్పుడు చూస్తుంటారు. స్టార్ట్. సో గైస్ మనకు ఈ క్యాంపింగ్ లో వచ్చేసి మన కుక్క అయితే సామాన్ అయితే తెచ్చింది. సో సారీ కుక్క కాదు, కుక్కు చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ వచ్చేసినట్టు అంటే మీరు ఇక్కడ ముందరికి రండి. దీంట్లోకి వచ్చేసి సామాన్ అయితే నిండిపోయినాయి దీంట్లో. సో దాంతో పాటుగా మన ట్యాబ్ వచ్చింది, మన మినీ టీవీ. సో దాంతో పాటుగా ఒక గిన్నె. ఇక ముందరికి రా, నీకు ఐటమ్స్ అన్ని చూపిస్తా. అంటే ఏంది బ్రో, మాకు ఇంగ్లీష్ రాదు గైస్. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మన ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తెచ్చుకున్నాం, అసలు మన క్యాంపింగ్ వచ్చేసి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేది మీకు చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి మేము తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్ అయితే చెప్తా. ఫస్ట్ వచ్చేసి మనం రీసెంట్ గానే బై చేసినాం కదా, మన ట్యాబ్ వచ్చేసి తీసుకొచ్చినాం, మినీ టీవీ. సో టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, కనబడుతుందా? 5 అవుతుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఫ్రైడే 4:57 ఏమో అవుతుంది. సో ఈ రోజు 4:57 నుంచి రేపు పొద్దుగాల అంటే సాటర్డే రోజు మబ్బుల 4:57 దాకా అయితే మన నిమిషాల దాకా అయితే మన క్యాంపింగ్ ఉండబోతుంది. సో దాంట్లో వచ్చేసి ఈ క్యాంపింగ్ లో మనం సర్వైవ్ అవ్వడం కోసం అయితే ఒక జింజర్ పేస్టు, గరం మసాలా, పసుపు, చికెన్ మసాలా, దాంట్లోకి వచ్చేసి మనం పోయిన క్యాంపింగ్ లో వేసుకున్నాం కదా 1 month బ్యాక్. సో అదే గడ్డి క్యాంపింగ్ లోనా? గడ్డి క్యాంపింగ్ చేసినప్పుడు మనం ఈ క్యాంపింగ్ వేయలే, ఇక అదే లాస్ట్ నెల అవుతుంది బరాబరు కా.
సో మనం ఆ క్యాంపింగ్ లో వేసుకున్నాం కదా, సూప్ వచ్చేసి మళ్ళా పట్టుకొని వచ్చినాం దీన్ని. సో దాంతో పాటుగా ఈ కొన్ని డబ్బాలు అయితే తెచ్చుకున్నాం. పప్పిత్తు ఏమంటారు, పోషితుల డబ్బాలు. పోషితుల డబ్బాలు ఇవి ఎందుకంటే ఈ మాల్ మసాలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా పోసుకుంటాం. మేము బ్యాగులు ఇవన్నీ పెట్టుకొని పోతాం. ఇప్పినాక మొత్తం బ్యాగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది, మొత్తం ముద్ద అవుతుంది. అది తీసుకొని వాళ్ళు వేసుకున్నా అయిపోతుంది, అట్లా అవుతుంది. ఎగ్స్. సో దీంట్లోకి వచ్చేసి ఇంకా బియ్యం అయితే తెచ్చుకున్నాం. సో బియ్యంతో పాటుగా స్పెషల్ ఐటమ్ వచ్చేసి రీసెంట్ అయినా మన సంక్రాంతి వచ్చిపోయింది కాబట్టి మనమైతే ఒక కిలాన్ని సగ్నాలు అయితే తెచ్చుకున్నాం. దాంతో పాటుగా దీంట్లో వచ్చేసి ఒక కిలో బియ్యం అవుతున్నాయి. సో నలుగురికి వచ్చేసి కిలో బియ్యం సెట్. మొత్తం అయితే నలుగురికి తవ్వడు తవ్వడురా తవ్వాడు తక్కువ కనిపిస్తుంది. తవ్వాడు. అంటే సో మనం మీకు ఏమర్థమైందంటే వీనికి వంట రాదు, అన్నం వంటరా అంటే మెత్తగా వండుతాడు. ఇదే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సరే ఏడోకే, మళ్ళా ఏదో పెద్ద కథ ఏడితే ఎద్దులా ఉంటావు ఏడోకే. సో గాయస్ ఎప్పుడు మర్చిపోయినా దీంట్లోకి వచ్చేసి మనం నైట్ వచ్చేసి డిన్నర్ లో ఏం చేసుకుంటున్నాం అంటే ఇక్కడ వచ్చేసి 8 గుడ్లు అవుతున్నాయి. సో గుడ్ల కూర చేస్తావా, ఏమంటారు సాంబారా, ఏం చేస్తూ? ఎగ్స్ కర్రీ వేసుకున్నాం. ఎగ్స్ కర్రీ. సో మన చెఫ్ వచ్చేసి మన కుక్ వచ్చేసి గుడ్ల కూర అయితే వండుతుందట. సో ఇప్పుడు ఇంకొకటి అయితే మర్చిపోయినా, అది ఏంటంటే మౌంటైన్ డ్యూ. భయం మొదలు జాతిని గెలిచి చూడు. చూడా. అరే ఎవర్రా నువ్వు ఏడికెళ్ళి వచ్చినవురా? గెలిచి చూడు. భయం మొదలు గెలిచి చూడు. నేను కన్నారా ఇప్పుడు ఏం చెప్తావంటే దుక్కి చూడు ఒకసారి. అరే వీడికి కాదు, వీనికి గౌరవెట్టి వచ్చి దుంకుతాడు లేదు చూద్దాం. కెమెరామ్యాన్ కి అయితే అదేంటి మౌంటైన్ డ్యూ వచ్చి చూద్దాం. నీకే వద్దాం, నీకే. కెమెరామ్యాన్ నెవర్ డైస్ గా. కెమెరామెన్ నెవర్ డైస్, సత్తడు వాడు వస్తేనే. సో గాయస్ ఇప్పుడు ఏం చేద్దామంటే మన టైం వచ్చేసి 5 అవుతుంది కాబట్టి జర ఇక మనకు రాను చల్ల అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం సూప్ తోనైతే మనం ఈ క్యాంపింగ్ ని స్టార్ట్ చేద్దాం. అరే కుక్క ఉండరా, ఫస్ట్ సూపా చాయ్ తాగుదామా? ఇదే తర్వాత చాయ్ రాత్రి చేసుకుందాం పనుకునేటప్పుడు. సో గాయస్ ఇవాళ దాకా మన కుక్క గానితో వచ్చేసి కొంచెం డిస్కషన్ అయితే చేసినాం. అసలు మన ప్లానింగ్ ఎట్లా ఏం కథ, వీనితో పెద్ద కథ ఉన్నది మాకు. సో అయినా సరే వీని కన్విన్స్ చేసినాం, ఇక ఇది ప్లాన్ ప్రకారం అయితే జరుగుతుందని. సో వాడు కన్విన్స్ అయ్యిండు. ఇప్పుడు వాడు సూప్ అయితే తయారవుతాడు. ఆ తర్వాత మనం మెల్లమెల్ల మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రతి క్యాంపింగ్ లా ఈ క్యాంపింగ్ లో కూడా మనం 5 సార్లు అయితే కామెంట్లు అయితే చదువుతాం. సో మీ కామెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కామెంట్ అయితే వేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ వచ్చి చదవడానికి అయితే నేను ట్రై చేస్తా. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే సూప్ తయారీ. అరే వాటర్ తెచ్చుకోలేదారా? తెచ్చాం. అదేంది? సో గాయస్ మీరు మర్చిపోయినా చెప్పిన నేను, వాటర్ అయితే తెచ్చుకున్నాం. ఏంటంటే 1 2 3 అంటే 3 రెంట్ల 6 కరెక్టేనా? 3 రెంట్ల 6 కరెక్టేనా? నాకు మ్యాథ్స్ వచ్చి సారిపోతుంది చాలు మొత్తం. అంటే 7 లీటర్ల అయితే నాకు మ్యాథ్స్ రాదు. ఇక నువ్వు వేయరా, మంచి నువ్వే చేసిన గడ్డి క్యాంపింగ్. నువ్వు చెప్పాను ఎందుకు? వంటలకైతే నేను మంచిగా చేస్తా కదరా. చెప్పి మాట సూప్ ఒక్కడైతే నరేంద్ర అయితే చేస్తా అంటుంది కాబట్టి నరేంద్రకి ఇచ్చేస్తున్నాం. చేయిపో, ఇచ్చేసినాము, చెయ్యి. ఏమైంది బాయ్? సామాన్ అవుతలేదు. సో ఏం చేద్దాం, ఈ వీడియో గోసు చెప్పిన స్టార్టింగ్ లోనే చెప్పిన వింతో గోసు ఉంటదని. సరే ఇక నేనైతే ఎత్తుతి నా అసిస్టెంట్ చెఫ్ ఇక ఇప్పుడు. సో గాయస్ మనవాడు వచ్చేసి అబ్బిగాడు ఏం చేస్తుండంటే సుఖానికి మరిగిండు. వాడు ఎటు కూడా ఇది చేస్తలేడు కదా, చేయత్తలేదు అని అన్నందుకు వాడు నాకే పెట్టిండు. మళ్ళా పెద్ద కథ వింతోని పండుకోలే చూసినా గంటి మొత్తం పండుకోలేదు. ఏమాత్రమే సూప్ మస్తు ఇస్తున్నారు కదా. సూపర్ ఉంది. నీ లేపకురా నన్ను. గాయస్ క్యాంపింగ్ సామాన్ కోసం అయితే జింగిరాల ముగ్గురం పోయినాము. ఈ జింగిరాడు ఏం చేసిండంటే అడి పోయినాక పినాల డబ్బాలు, మనం బకెట్ ఉంటుంది కదా ఏమంటే టబ్బు, ఆ టబ్బుల పినాల డబ్బా వేసిండు. మళ్ళీ అటు పోతే పిండి ప్యాకెట్ డబ్బా వేసిండు. కిలోల పెరుగు ప్యాకెట్లు ఎత్తుండు, పాల ప్యాకెట్లు ఎత్తుండు, ఏమంటే చీజ్ ఉంటది కదా, అది మన చీజ్ అంటే కూడా తెలియదు, చూసుడే తప్ప అది ఎత్తుండు. మళ్ళా ఈ పిజ్జాలు ఎత్తుండు.
ఇంకేమైనా ఉంటే ఇంకా మొత్తం ఎత్తుండు. మనకు అవసరం ఉన్నది తీరా అంటే తీయలేదు. చిప్స్ ప్యాకెట్ తెచ్చినావా అని మళ్ళా మమ్మల్ని అంటుండు. అమ్మ తోడు ఇంత ఎంతకు తెగించారా. వేరే అరే మరుగుతలేవేమ్రా. మరుగు రెండో ఉల్లిగడ్డలు అయితే తెచ్చారు. ఎట్లా అంటారు కూర? ఒకటే కనిపిస్తుంది. అరే ఒకటే ఉంది, ఇంకొకటే కనిపిస్తుంది. ఇంకా రెండు ఉన్నాయిరా. టమాటాలు కూడా తెచ్చాం రా. టమాటా, క్యారెట్ అవన్నీ తెచ్చండి. మీరు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ తెచ్చింది అవి సరిపోతాయి. రెండు కాదు అవురా ఉన్న 4 2 ఉల్లిగడ్డలు సరిపోతాయి. ఇప్పుడు జంతువులకు వండి పెడదామా? వాడదేంటి నా సగం వల్ల నీకు ఇది కాదు. వానికి ఎట్లా పోతాయి సగము? సగం ఎట్లా పోతాయి? సరే చూడు, నువ్వు వండేది గుడ్డు కూర. ఏ అన్నదాన సత్రం అనుకుంటున్నావా? అన్నదానం చేస్తారు, నీకు తెలుస్తలేదు. సో గాయ్స్ వీంతో ఇదే ఉంటుంది లొల్లి. ఇప్పుడు వచ్చేసి మన సూప్ అయితే రెడీ అవుతుంది. ఓమ్మో మరుగుతున్నాయి. గిట్లుందేమ్రా ఎక్స్పైర్ అయిందా? ఆ కెమెరా ఆఫ్ చేస్తారు. చెప్పు మంచిగా ఉంది. సో గాయ్స్ వీడు ఎట్లుండినా మేము మంచిగా ఉందని చెప్పాలి. కానీ మేము ఎట్లా చేసినా సప్పగా ఉంది, కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది అని చెప్తాం. గింతాదా ఏంటి మాటలు? చూసినా నవ్విండు, చాలా లేపుడు, దండలు లేపుడు. ఇల్లు అమ్ముతా అంటే ఎట్లా బిడ్డ? ఉన్నదే ఇల్లు. ఆయన ఫోన్ చేస్తారు వాడు మీద అంటావు, తమ్ముడు ఫోన్ చేస్తారు వాడి మీద ఉన్నా అంట. నువ్వు ఉండేదేడా వైన్స్ కాడ సిగరెట్ తాగకుండా? కాదు, మన వైన్స్ కాడ కనబడ్డాడు గైస్ వీడు. సో గైస్ మనోడు టీమ్ లాగా రాకముందు ఎక్కడ పని చేసాను అంటే ఒక్కని నిజాలు పని చేస్తారా? అరే నేను చెప్పలేదు కదరా, నేను అంటలేను కదా. అంటే చెప్తాడేమో అని కదా. నేను చెప్పేది కూడా కదే కదరా. పోతారా నిజం అనుకుంటారు. అరే మా విలేజ్, అరే మన విలేజ్ లో ఎంతమంది చూస్తారు తెలుసు కదా. నన్ను అందరు అడుగుతారు తెలుసా, నేను వీనికి చెప్పలేదు ఎప్పుడు. నిజంగానే వాడు పని చేసిండారా? నేనైనా ఫిష్ అమ్మిన అనుకో, వాడు ఏం చేసిండు మనిషి బాటిల్ ఏర్పడే సార్. అవును మేము ఇద్దరం పోదాం కదా, నీ తెలియదారా? అందుకని చూసుకోవచ్చు కదా, వీళ్ళకైతే మరకలు అయితే ఉంటాయి. ఎందుకంటే దెబ్బలు పడ్డారు, ఎరుకునేటప్పుడు మరుద్దుకోరే ముఖానికి. ఇవాళ సూప్ అయితే సూపర్ ఉంటది. మడుతున్నారా గాయస్? ఇప్పుడు వచ్చేసి ఏం జరుగుతుందంటే ఇది నార్మల్ సూప్ లాగా కాదు, ఇది ఎక్స్ట్రీమ్ సూప్ అయింది. చికెన్ సూప్ అయింది. చికెన్ వేసినాం కాబట్టి, చికెన్ లేదు కాబట్టి మనం చికెన్ వేసుకున్నాం అన్నట్టుగా. దాని మసాలా ఉంటుంది, ఆ మసాలా అయితే చికెన్ సూప్ అయింది. సో దాని తర్వాత గరం మసాలా వేసినాం, మళ్ళీ గరం సూప్ అయింది. ఆ సూప్ కి మీరే నామకరణం చేయాలి. అగో ఏమైంది? నువ్వు చేపలే కదా అమ్ముకున్నది. సో గైస్ మనోడిని ఏంటంటే ఇప్పుడు మన గిన్ని రోజుల నుంచి అలా ఎత్తున్నాగా, ఇప్పుడు ఒక్క రోజు కూడా నేను మనతో మంచిగా మాట్లాడలేదట. సో వానికి మంచిగా మాట్లాడతోనే మంచిగా మాట్లాడతాడు, మనతో మాట్లాడాడు అన్నట్టు. అంతే కదా, సోల్ మనతో అయితే మంచిగా ఉంటారు, వాళ్ళతోనే మంచిగా ఉండాలి. మళ్ళీ ఈ మంచితోనే తిరుగుతాడు రోజు. ఎందుకంటే వాడు మంచోడు కాదు. బాంబులు ఎందుకు ఎత్తున్నావు బిడ్డ? నువ్వు వేసినావు బిడ్డ, నీకున్నదే చిన్నది. మార్బిడ్డ మార్రా మార్రా. నాయన పలకంటే పలకమని ఇచ్చిన, నాయన పెన్ అంటే పెన్ కొని ఇచ్చిన. అసలు ఎక్కువ మండుతుంది చూసినా, మనకేమంట అది ఏందివే అంత. ఇది ఒక్కటి పడ్డది అనుకో. వేడే ఉప్పేసి ఆపేసిండి. ఇప్పుడు నిజంగా ఆగింది ఎవరో టైంకి. గైస్ సూపర్ టేస్ట్.
గాయస్ మన సూప్ వచ్చేసి రెడీ అయితే అయింది. దగ్గర దగ్గర ఒక అర్ధగంట సేపు మాల్ మసాలు మర్రేసినాం ఇలా. సో ఇది ఎట్లయితుందేమో తెలియదు. సో దీంట్లో వచ్చేసి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే మంచిగా ఉంటది. సో ఉప్పు తీసుకురాపరా. ఉప్పు అయితే లేదు గాయస్, నువ్వు లేదురా ఉన్నది నేను దేని కాదు ఉంది బ్యాగులో. గాయస్ మన సూప్ వచ్చేసి రెడీ అయితే అయింది. సో ఈ సూప్ అయితే మేము దీని పేరేంద్రా కుమార్ హాంకాంగ్ ఇదట. హాంకాంగ్ కాదు ఇది. సో ఇది విలేజ్ ఏమంటారు విలేజ్ కాంగ్ ఇది. ఎందుకంటే వాటి ఇచ్చిన వేసుకోలే. ఇది జంగల్ కాంగ్ జంగల్ కాంగ్ మీద కొత్తిమీర వేద్దామా? కొత్తిమీర అయితే ఇలా మళ్ళా గోబర్ గ్యాస్ పెరిగిపోతుంది. ముందే డర్రు అంటారు. గీడు ఉండే కదా బిడ్డ చెక్క కనబడతలేదు. మనకు ఉన్నదే చిన్న చెక్క బిడ్డ. నువ్వు అట్లా అయితే ఎట్లా? పెద్ద చెక్క ఉందిరా. సో గాయ్స్ మాకు సూప్ తాగడానికి కాగితాలు ఏమంటారు పేపర్ గ్లాసులు కూడా ఉన్నాయి. సో మనోడు వచ్చేసి మనం పోస్ట్ డబ్బాలు తెచ్చుకున్నాం కదా, దీంట్లోనే తాగుదాం అంటుండు. మరి దీంట్లో తాగితే ఏం టేస్ట్ వస్తుందో నాకైతే తెలియదు. సో వీళ్ళకి వచ్చేసి 3 అయితే వీళ్ళు ఎట్లా తాగుతారు, నేను గ్లాసులు తాగుతా. నా గ్లాస్ ఇరా. గ్లాస్ లేదు ఇక. నేను తాగబిడా ఇదేదో ఉన్నది అయినా నేను తాగి బతకాలి. నాకు బతుకు మీద ఆశ ఉంది బిడ్డ. కడుక్కొని నీళ్ళు కూడా లేవేడా. అరే నడి మధ్యలో ఉన్నాం రా బరాబర్ కాకుండా. సో జాగ్రత్త బిడ్డ. ఎట్లా నువ్వు కూడా పోసుకో, తాగాలి అందరం. గాయస్ ఇక వీడి చూడరి అలా కలిపినాడు ఎత్తుండు. వీడితో ఇది అంటించిండు కనబడుతుందా? సో వాడు అంటి నీకే వాడు అలా కలుపుతాడు. సో నిన్న వచ్చేసి ఎస్టర్డే ఒక వీడియో కోసం అయితే ఒక దగ్గర థమ్స్అప్ అయితే ఆయన చూడు ఆడ కాల్చిండు. అట్లుంటది వాంతో కలిపితే అవన్నీ పడతాయని నేను కలుపుతాను. నీకు వెళ్తలేదు ఇంకెందుకు బిడ్డ ఇట్లా పోతా బిడ్డ సపరేక. సో గైస్ మన ఇండియాలో తయారు చేసే సూపులు మనం తాగము. ఎందుకంటే ఇండియాలో తయారు చేసే సూప్ ఏంటంటే గంజి. ఇప్పుడున్న జనరేషన్ ఎవరు గంజి అయితే తాగరు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు తాగినా. ఇప్పుడు పెద్ద పెరినాక నాకు బద్ధకం పెరిగిపోయింది. సో దానివల్ల ఉంటా పీక్తావురా. నవ్వుతున్నాడు ఏమంటుండు? ఉంటా పీక్తావా? కొత్తగా వచ్చిన కోడి పిల్ల ఎట్లుందిరా టేస్ట్? ఏంటిది? సో బాగుంది. కొత్తగా వచ్చిన కోడి పిల్ల ఆగమైతుంది. తాగరా అబ్బి. ఇలాంటి సూపులు ఇక చాలా కూడా కొత్తగా నచ్చిన గైస్. కొత్తగా వచ్చింది. నరందర్ చేసింది కాబట్టి మంచిగా ఉంది. మామూలుగా ఉంది గైస్, తప్పగా ఉంది. సో గైస్ నేను ఎందుకు తాగుతలేదు తెలుసా? ప్రయోగం చేసిన కాబట్టి నేను తాగా. నేను సైడ్ కి అయితే పెట్టేస్తే నేను చెయ్య. నాకు నమ్మకం లేదు నా వంట మీద. దాయిన అనుకో చక్కగా నేను చెట్లు పట్టుకొని ఉరుకుడే అవుతుంది. మంచిగా ఉంది, మరి అంత లేదు. మరి ఓ ఇట్లా లేదు ఇవరిదాకా యాక్టింగ్ ఎత్తుగా ఎటు కూడా నేను తాగాలని చెప్తారు. చూసిన ఇద్దరు లంగలు ఉన్నారు. ఎట్లా నేను తాగాలి ఇట్లనే సరే తాగుతాం గైస్. మరి మొన్న నీళ్ళు అయితే ఏలేదు తిని మంచిగా చేసిన. కారం మంచిగా ఉంది. ఇప్పుడు కారం అయిందా? మంచిగా ఉందా? ఇంకొక డబ్బా కూడా తాగుతుంది. అయితే కెమెరామెన్కి అద్దులే ఇక. కెమెరామెన్ అద్దు మీరు తాగురు. ఇంకా ఉప్పు వేస్తే మస్తు ఉంటుండే కదా. మంచిగా ఉంది ఇప్పటికైనా. ఉప్పు అయితే ఇంకా మంచిగా ఉండే. మంచిగా ఉన్నది. ఇంకా అప్పుడు ఇంక ఉల్లిగడ్డలు అవి వేసి ఉప్పు సూప్ 5 రూపాయల సూపులు టమాటా సూప్. ఇది హాంకాంగ్ కదరా. హాంకాంగ్ కాదు, ఇండియన్ సూప్. కెమెరామెన్ ఎవర్ డై. తీసుకో చూసుకోవచ్చు. కెమెరా ఎంత చిన్నగా ఎక్స్ప్రెషన్ ఒకసారి తాగి ఇవ్వాలి. లైసెన్స్ గార్డు ఇస్తాడు. రివ్యూ మంచిగా ఉంది. మంచి నిజం చెప్పు. మస్తు ఉంది. వాడేసిన కాడే బెటర్. ఇంకా నిజంగా బెటర్, 100% బెటర్. నేను ఇంకేదో అనుకున్నా వాళ్ళంతా ఎక్స్ప్రెషన్ చూసి. నీకు ఖరాబ్ అయినా మంచిగా ఉంటుందిరా. మంచిగా ఉంది నిజంగా మంచి. వాడు ఏదో అవుదాడు మంచిగా ఉంది గైస్. దీనికంటే అభిమానం ఆయన వారి అప్పటికన్నా మంచిగా ఉంది. అప్పుడెప్పుడు అదే ఫస్ట్ అయినప్పటి కొంచెం బాగుంది. చల్లడిస్ట్ గాడు. ఎందుకంటే అందరి రివ్యూలతో నా రివ్యూ బాగుంది. ఓకే.
A few moments later. ఇప్పుడు మనోడు వచ్చేసి క్యాంప్ ఫైర్ కోసం అయితే కట్టెలు అయితే లేస్తుండు. ఇవి అబ్బాయి అయితే ఇప్పుడే నేను వీడియో ఇస్తున్నా అని చెప్పేసి వాడైతే చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క పచ్చి కట్టెలు అయితే ఇరుతుండు. అరే అవి పచ్చి కట్టెలు రా, అరే అరే అవి పచ్చి కట్టెలు రా. రే వీడు ఎంత అదంటే షో మ్యాన్, వన్ మ్యాన్ షో అంటారు చూసిన ఆ వన్ వీడే. పచ్చి కట్టెలు తీసుకుంటా వాడు చూడు, వాడు ఎంత మంచిగా చేస్తుంది. నుంచి అయితే ఇవైతే అన్ని నేనే ఎండ్ చేసిన ఎవి కూడా కొన్ని కట్టలు బాగా డిసరేసింది కూడా వీడియో క్రెడిట్ లో పెట్టుకుంటాడు. అంటే వానికి ఏం తెలియదు అని అన్యం పుణ్యం. వీడు మళ్ళా పోయి పచ్చి ఇరుస్తాడు. వీడిని ఏమంటారు మీరు ఎప్పుడు గాయస్? One eternity later. సో గైస్ అప్పటి నుంచి నరేందర్ వేయడానికి ఇస్తున్నా. పాపం ఆయన వేసిన సూప్ అయితే ఆయన్నే బాత్రూమ్ అయితే పెట్టింది. అప్పుడు వేయండి ఇంకా వస్తలేడు. చూద్దాం ఇంకెంతసేపు అవుతుంది. నేను బాత్రూమ్కి పోయినా ఇంకెటనే పోయినారా? బాత్రూమ్ వేయండిరా. నరేందర్ అయితే వచ్చిండు ఫైనల్లీ. నరేందర్ అయితే ఆఫ్టర్ వాష్ ఆఫ్టర్ వాషింగ్టన్ పరిచయం ఎట్లా ఎందుకు చేసినావు నీళ్ళు పోయినట్టే మరి ఎందుకు చేసినావు సూప్ అట్లా? ఎవరు పోయిన పొక్కల వాళ్ళే పడతారు అన్నట్టు ఎవరు చేసిన సూప్ వాళ్ళకి సో గైస్ ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది, మీకు అర్థమైంది కావచ్చు. మొత్తం ఇక్కడ వచ్చేసి నిర్మానుష్యంగా అయితే అయిపోయింది. అవునా అగ్గిపుల గీకి సాపాలు ఎత్తావు జింగిడి అనువా మెంటల్ ఎత్తలేమురా. మన వాళ్ళు వచ్చేసి మంట అయితే పెట్టిరుగా, మంట కోసం అయితే కట్టెలు తెచ్చిరుగా. ఆ కట్టెలు తెచ్చే టైంలో నేనేం చేసిన అంటే అసలు సూప్ తాగంగానే సూప్ అయితే వేసినట్టు. సో అది పర్సనల్ అనుకో, దాని గురించి ఎక్కువ పట్టించుకోకూరి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కనబడదేమరా ఇది. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:35 అవుతుంది కనబడా. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:35 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చీకటి అయింది కాబట్టి కొంచెం దోమలు కూడా ఎక్కువ అయిపోయినాయి, కరుస్తున్నాయి మమ్మలను, వచ్చాం కానీ తెలియవు. ఇప్పుడు మంట అయితే పెట్టుకుందాం. మంట పెట్టుకొని ఫస్ట్ టైం కామెంట్స్ అయితే రారా కెమెరామెన్. సో గాయ్స్ మన ఉబ్బరం ఆగానే అబ్బిగాడు వచ్చేసి మంట అయితే పెట్టిండు. ఆ మంట తీసి వాడిని కూర్చున్న పెడదాం అర దొరకబట్టి మంట మీద ఫ్రై చేద్దాం. పెడదామంటే అట్లా మ్యాన్ అట్లా ఎందుకు అన్ని ఎట్లా మంట పెట్టి సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టైం అయితే కామెంట్స్ అయితే ఇవ్వదాం. మనం దగ్గర నెల కింద చేసిన వీడియో ఉంది కదా గడ్డివామ్లా, సో దాంట్లో వచ్చిన కామెంట్స్ అయితే ఇప్పుడు చదువుతున్నా. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ సాయన్ అవుతుంది. హాయ్ అన్న, ఆటోలో క్యాంపింగ్ చేయండి. సో క్యాంపింగ్ ఆటోలో వస్తుంది బ్రో, అది కొంచెం దానికి హెడ్లైట్స్ వచ్చేసి ఖరాబ్ అయినాయి. సో దానివల్ల నైట్ మనం ఎక్కడికన్నా పోదామన్నా లైట్లు ఉండే కాబట్టి దానివల్లనే వేస్తలేము. సో ఖచ్చితంగా వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పవన్ దిల్సేన్ అవుతుంది. ఓవర్ నైట్ ఛాలెంజ్ చేయండి నరేంద్ర బ్రో. చేద్దాం ఓవర్ నైట్. ఇంకా మనం క్యాంపింగ్స్ అయితే చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మనం కంటిన్యూస్గా చేద్దాం. వీక్లీ వన్స్ క్యాంపింగ్ వస్తుంది, ఓవర్ నైట్ సర్వేల్ ఛాలెంజ్ కూడా వస్తుంది, ఖచ్చితంగా చేద్దాం. సో నెక్స్ట్ వీక్ నుంచి మనమైతే ఈ ప్రిపరేషన్ అయితే చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రవితేజ ఉంది, లిఖిత్ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్. దానికి వచ్చేసి 10 మంది అయితే లైకులు కొట్టారు. టైసన్ ఇంకేంది. సో నెక్స్ట్ వచ్చేసి నరేషన్ అవుతుంది. సోలో క్యాంపింగ్ ఫారెస్ట్లో చేయండి. సోలో క్యాంపింగ్ ఫారెస్ట్లో ఇప్పుడైతే కష్టం, చూద్దాం ముందు అయితే చూద్దాం. ఇప్పుడు టీంతో చేసేది అయితే అదే. ఇప్పుడు టీంతోనే చేస్తున్నాం, సోలోగా నెక్స్ట్ టైం చూద్దాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి శివకుమార్ అని అవుతుంది. బాగుంది తమ్ముడు, వింటర్లో కూల్ డ్రింక్స్ వద్దు తమ్ముడు, ఓకే టేక్ కేర్ అని పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చైతన్య అని ఉంది. అన్న నెక్స్ట్ క్యాంపింగ్లో వచ్చేసి ఇంగ్లీష్ సింగింగ్ సాంగ్స్ ఛాలెంజ్ చేయండి. సో ఇదైతే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. సో ఈరోజు జరిగే క్యాంపింగ్లో వచ్చేసి ఇంగ్లీష్లో పాటలు అయితే వాడతాం. సో అదైతే ఖచ్చితంగా వాడదాం. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కుమార్ అని అవుతుంది. బాగుంది బ్రో వీడియోస్ అని పెట్టిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బండు అని అవుతుంది. లిక్కీ అన్న బిగ్ ఫ్యాన్ అట.
అరే నువ్వే పెట్టించినవారా కామెంట్లు నిజం చెప్పురా ఏ జెన్యున్ గానే వచ్చిర్రా జస్ట్ ఫన్ కోసమే అంటున్నా సో వాళ్ళు నిజంగానే జెన్యున్ గానే వచ్చారు సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విఘ్నేష్ కుమార్ అని అవుతుంది సూపర్ అన్న అని అయితే పెట్టిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సో ఇది గైస్ నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్ వచ్చేసి ఇది సో నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసుకుంటే మనం సెకండ్ టైం కామెంట్స్ అయితే అవుదాం సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మంటకాడ ఉత్తి కూర్చోకుండా మనం తెచ్చుకున్న స్నాక్స్ అవుతున్నాయి కదా స్నాక్స్ సో వాటిని మన మురుకులు అప్పాలు షెగోళ్ళు అవుతున్నాయిగా వాటిని చేసే దవడకేసి నవ్వులుదాం ఇక అరే పట్టుకరారా ఆకలి అవుతుంది సో గాయస్ నేను చెప్పినా కదా స్నాక్స్ తిందామని జింగిరాడు కూడా ప్లేట్ నింపుకున్నాడు ఆల్రెడీ తింటూనే ఉన్నాడు ఆగరా నవ్వుతలేడు వీడియో తీసేదాకా ఇట్లాంటి రైతు ఇట్లాంటి ఎక్కడికి వెళ్తున్నాం వీళ్ళు ఇచ్చారు కాసిన మధ్యలో ఎవరు ఇచ్చారు చెప్పరా నువ్వే ఇచ్చిన ఇప్పుడు కవర్ గీడు ఉన్నది నా దగ్గర ఉండాలి కదా ప్లేటు దగ్గర ఎందుకు ఉంది? గవి ఏం తీసుకోలేదు అయ్యో మధ్యలో అయిపోయేటట్లు పోసుకో కొన్ని ఉండొచ్చు నువ్వు చచ్చిపోయినా కాడ పిట్టకు పెడతారు చూడు ఇన్ని అట్లా పెట్టినావు వీనికి తిని ఇక ముట్టు ఇక ఏం కత్తి ముట్టు అంత మంచిగా అంత ఏమంటారు సంతోషమేనా అంత సంతోషమేనా సంతోషమేనా ఏడ పోయమంటావా అసలు నేను ఇది పెట్టుకోలేదు ఎవరు పెట్టుకోవచ్చు పెట్టిండు మధ్యలో ఉంటే ఇటు వీనికి అందరూ పెట్టిండు నేను పెట్టినా అంటే నమ్మతా వారని లేదు వీడినే పెట్టుకున్నాడు అరే నువ్వేంద్రా వీడికి వెళ్ళచ్చు ఈయనకు సపోర్ట్ ఇస్తాడు సపోర్ట్ ఇచ్చేముందిరా నిజాయితీ చెప్తున్నాడు గింత ఉండద్దురా అన్న మీరు ఎందుకు అంత కుళ్ళు మధ్యలో వేడం మంటలే బెస్ట్ తిను సో గాయస్ ఇప్పుడు మనం ఇంటికాంచాలు తెచ్చుకున్నాం కదా స్నాక్స్లో మనం అయితే మురుకులు షెగోళ్ళు మురుకులు లేవాళ్ళ అప్పాలు ఉన్నాయి అప్పాలు వీటిని ఏమంటారు సకినాలు సకినాలు తినియా మింగు ఇక తినకుండా బర్ర ఎయ్యి ఇక నువ్వే నైట్ కాటు ఒకటి తక్కువ పెట్టు పక్క పడి ఉన్నాడు వీడు వేసిండు మళ్ళీ ఏం తెలియనట్టే నువ్వేసినావు ఒక్కరితో అనిపించని వేసినట్టు వేసిండ్రా కెమెరామెన్ చెప్తున్నావు అరే వాడు చెప్తారా నరేంద్ర సపోర్టు నిఖిత్ గాడు అరే నేను ఎప్పుడు రూపాయి ఇచ్చింది కదా నీకు వాడు సో గైస్ ఓవలి నమ్మిన నమ్మకపోయినా ఎప్పుడు కానీ లిఖిత్ గానే అయితే నమ్మకూరి వానంతో లంగ ఓవలి ఇది రాదు ఎందుకు అంటున్నావు ఆయనకు కడియత్తం ఇది ఉరుకుతుంది అరే ఎట్లున్నది చూడరా మీద ఒక చందమామ తప్ప ఏం కనబడతలేదు సో గాయస్ చాలా వచ్చేసి ఘోరంగా అయితే వెరిగిపోయింది అందుకోసం ఇక స్వెటర్లు అయితే వేసేసుకున్నాం మొత్తం ఇక కప్పుకున్నారు రగ్గులన్నీ నేను కూడా కుళ్ళని అయితే వేసేసుకున్నా సో ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నాం అంటే ఒక గేమ్ అయితే ఆడుతున్నాం ఆ గేమ్ ఏంటిదంటే నా ముంగడ వచ్చేసి ఇక్కడ ఇయర్ బడ్స్ అవుతున్నాయి కదా సో వీటిలో ఫోన్ కనెక్ట్ చేసుకొని పాటలు అయితే పెడతాం ఆ పాటలు పెట్టిన తర్వాత ఫుల్ వాల్యూమ్లో అయితే పెడతాం పెట్టిన తర్వాత మేము ఏదైనా ఒక డైలాగా లేకపోతే ఏదైనా ఒకటి వాడిని తిడతామా లేకపోతే ఏదైనా చేస్తాము వాడు వచ్చేసి అది వినవాడితే వాడు చెప్పాలి వాడు చెప్పిండు అనుకో వానికి వచ్చేసి ఒక పాయింట్ ఉంటుంది సో 5 ఛాన్సులు అయితే ఉంటాయి 5 ఛాన్సులలో 5 చెప్పాలి సో ఎవడు ఎన్ని చెప్తాడు ఎన్ని చెప్పాడు అనేది అయితే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎవరు అంటే మన అబ్బిగాడు వచ్చేసి ఫస్ట్ ఒకరైతే వంగాలి గాయస్ సరే వంగు నేను వంగాలన్నావు 5 సార్లు అడుగుతాం 5 సార్లు వాడని చెప్తే వాడు విన్నట్టు ఇంకంతే మరి వంగు ఎవలకు నాకే నేను పెట్టలేదు ఇంకా ఎవలకు నీకు ఎవలకు నాకు ఎవలకు నరేంద్ర ఎవలకు ఓకే సో ఇప్పుడు ఈ గేమ్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వీడు సెకండ్ వచ్చేసి నరిగాడు థర్డ్ టైసన్ గాడు ఫోర్త్ నేను ఫస్ట్ నేను 4 పెట్టినా నాకు చెప్పినావు తర్వాత ఒకటి పెడితే నీకు చెప్పుకున్నావు అబ్బా సాటిస్ఫైర్ నేనైతే ఫుల్ సాటిస్ఫై సరే గైస్ పెట్టుకుంటా గైస్ సరే గైస్ కనెక్ట్ అయ్యి గైస్ చూద్దాం ఫస్ట్ ఒక మంచి పాట సెలెక్ట్ చేద్దాం మనోడు వచ్చేసి మంచి పాటను అయితే లెంకుతుండు లెంకినాక వానికి పాటలు అయినాక నేను వాడిని చూడరు మీరు వినబడుతుందారా
ఏ అగ్గిపెట్టమచ్చా వినబడతలే పడతలేదు అప్పుడు ఎత్తలేడు. అరే పాకిస్తాన్ నా కొడక పాకిస్తాన్ వాడు అరే పాకిస్తాన్ వాడు గాయస్ వీడు పాకిస్తాన్ వినబడుతుందా గంతగానం తిట్టినా నేను చీకటి మైండ్ దొబ్బింది వీనికి గాయస్. సో గాయస్ ఎట్లుందంటే అవి అయితే ఇయర్ బడ్స్ పెట్టుకున్నాం కదా మొత్తం మన హార్ట్ బీట్ మనకైనా పడుతుంది అంత ఘోరంగా అయితే ఉంది. మళ్ళీ అంత నాయిస్ అయితే మొత్తం పోతుంది అలకేంచలి. అమ్మ బాబోయ్ ఇది రెడీ. పాట పెట్టరు చూపించాలి కదా అది వేరే పాట. సో గాయస్ మీరు ఒకసారి పాట అయితే తినండి. ఇయర్ బడ్స్. సో విన్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పాటను వాడైతే పెడుతున్నా నేను ఫోన్ లా, నువ్వు షోలో పెట్టుకోరా. నువ్వు చెప్తావు వాడ నేనే చెప్తారు ఎవరనే చెప్తాం. ఇద్దరు అంటే ఫస్ట్ లైన్ 5 ఆడాలి కదరా. ఒకదానికి పట్టుకునే టైం ఆ టైం అయిపోగానే ఇంకొకటి అన్నట్టు అంటే కొంచెం పాస్ అంటే తర్వాత వేరే చెప్తాను. సరే ఓకే. నువ్వు ఆడతావు వాడు ఆడతారా? వాడు ఆడుతాడు. నువ్వు మధ్యలోకి రా. మంచిగా గట్టి వాడు సరే మధ్యలోకి రాను. సౌండ్ ఇస్తున్నాయి ఘోరంగా. సో ఈ చాలా సారీ ఈ గేమ్ లో వచ్చేసి ఫస్ట్ వీడే కదా పాట అయితే పెడుతున్నా. చెప్పిన వాళ్ళకేంటి చెప్పిన వాళ్ళకేంటి మరి ఎట్లా నువ్వా చెప్పుడు చెప్పుడు మర్చిపోయినా గైస్. మనము 8 గుడ్లు అయితే తెచ్చుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి 7 అయితే కర్రీ వేసుకున్నాం, ఒకటి వచ్చేసి వానికి రైస్ లో ఉడకబెడతాం. అదే ఛాలెంజ్ లో గెలిచినోనికి. సో ఎవడు ఎన్ని చెప్తాడు ఎవడు చెప్పాడు అనేది తెలియదు కదా. సో ఫస్ట్ ఏంటంటే వీడు ఎన్ని చెప్తాడు అనుకుంటారు మీరైతే కామెంట్ చేయరు. నాకు తెలిసి వీడు ఒక్కటి కూడా చెప్పాడు, ఎందుకంటే చెప్పనీకి లేదు ఛాన్స్ లేదు అంతే. మంచిగా అడగాలి మంచిగా ఆడుతాం. లిప్సింగ్ తో అడిగినాక నువ్వెందుకే చెప్పుడు. రెడీ లిప్సింగ్ తోనే చెప్పలే వాడు ఏమున్నా అంతే. బట్ వాడు ఒకసారి సౌండ్ వినాలి వాడు మొత్తం ఒత్తులు లోపలికి. ఓకే ఒకసారి ఓకే సెట్ పెట్టేసి పెట్టినా నడుతుంది ఆల్రెడీ. నడుతుంది. ఓకే స్టార్ట్. నువ్వు పందియా నువ్వు పంది కదా నువ్వు పందివా ఎటు పోతావురా? పోడు కాదు పంది కదా నువ్వు. పందినాడు. ఓకే ఒక్కడైతే చెప్పిండు. ఇది చీటింగ్ అయితే జరిగింది. దీంట్లో వచ్చేసి పాట అయిపోయింది, ఎందుకంటే వాడు ఎయిర్ బస్ లో ఒత్తుకున్నాడు అనుకో. అది లాక్ పట్టది. లాక్ పడి ఎట్లా పడుతుంది పాట రానుగా కథలు పడద్దు. మళ్ళీ నాకు నమ్మకం లేదు నీ మీద. సో వాడు ఫస్ట్ చెప్పిండు అయితే రాంగు మళ్ళీ అడుగురా. ఫస్ట్ వన్ వాయిస్ చూడు. వస్తుంది వినబడుతుందిరా. చెప్పరా బయటకు అయిపోయింది. అదేంది ఇట్లా అయిపోదు. వాడు ఇంకోసారి అయింది అనుకో వాడు ఫస్ట్ వాడు లాస్ట్ ఇక మళ్ళీ వస్తాడు. ఓకే స్టార్ట్. చలో నువ్వు పాకిస్తానా ఇది నువ్వు పాకిస్తాన్ ఉన్నాయి కదా, నువ్వు పాకిస్తాన్ వాడివేనా? నేను పాకిస్తానా? అర్థమైతే వినిపిస్తలేదురా. వినిపించేది ఎందుకు ఏమైంది వినిపించేది. నేను పాకిస్తాన్ కదా, పాకిస్తాన్ వాడివేనా? లిప్సింగ్ నువ్వు నేను పాకిస్తానేనా? పాకిస్తానేనా? నేను పాకిస్తాన్ మంచోన్నా మంచోని కాదు 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 నేను పాకిస్తానేనా? పాకిస్తాన్ వినిపిస్తలేదు. పాకిస్తాన్ డ్యూ లేదు ఇండియా. అది అయిపోయింది. అయ్యో గాయస్ వీడు వచ్చేసి ట్రిక్ అర్థమైంది కదా మీకు. ఆల్రెడీ కెమెరాలో కనబడదు కావచ్చు. మెల్ల ఇట్లా అనుకుంటూ వస్తుండు. ఇది బంద్ కాగానే వాడు పాకిస్తాన్ అనగానే కథం ఇండియా నేను ఇండియా అంటుండు. సరే నువ్వు ఇండియాలో ఎందుకన్నావు? ఇండియాలో ఎందుకన్నావు చెప్పు. ఇండియా వాడు పాకిస్తాన్ అన్నాడా నీకేమేరక? పాకిస్తాన్ అన్నాడా నీకేమేరక? చెప్తాను. వాడు దగ్గర 30 సార్లు అన్నాడు గట్టిగా. నేను మెల్లగా అంటారు అని చెప్పిన అదే మాటని. నీకు గప్పుడు వినవాడా? నీకు మెల్లగా అన్నప్పుడు ఎట్లా పడుతుంది? అవసరం లే. ఈ గేమ్ లో వచ్చేసి విన్ డిస్క్వాలిఫై చేసేస్తున్నాం. సో అంతే 2 సార్లు ఛాన్స్ ఇచ్చినాం, డిస్క్వాలిఫై పక్క జరిగింది అంతే. అవసరం లేదు.
గేమ్ ఉన్నప్పుడు గేమ్ ఉండదు ఫస్ట్ సో జరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు నెక్స్ట్ నువ్వేరా ready. దా, మధ్యలోకి రా. నా మధ్యలోకి అదే పాట పెట్టి అదే పాట పెడతా. నా దగ్గర ఉండదు, మీ దగ్గర పెడితే మేము నా మోసం చెప్తాం. సో గాయస్ ఈ గేమ్ లో వచ్చేసి ఇద్దరం అయితే మిగిలినాము. ఇద్దరం అంటాం, ముగ్గురం మిగిలినాం. నలుగురికి డిస్క్వాలిఫై అయింది కదా, చేసేసినాం నేను కథం ఇక. ఏమి వినబడతలేదు. వినవాడేది మరి. అడిలో ఏడికి పోతావా? పోతా. లిప్సింగ్ ఓకే ఓకే పోతావా అంటుడు. రైట్ రైట్. సో నేను గెలిచా, నేను గెలిచినా. ఒకటి నేను పాయింట్ వచ్చేసి ఒకటి. గెలిచినావు. గుండె ఎడగొట్టించినావు. గుండె ఎడగొట్టించినావు. గుండా అరే నీకు ఎట్లా అర్థమవుతుంది? మా తాత చనిపోయాడు. అందుకే వేసుకున్నా. అభియాన్ని కొడదామా? అభియాన్ని కొడదామా? అబ్బా అభియాన్ని కొడదామా? ఏడు పోతాడు. కొడదామా అని కొడదామా? ఎట్లా అర్థమవుతుందిరా? లోపల పెట్టుకో ఈ లోపు మంచిగా పెట్టుకో, లోపల పెట్టుకోవి. నీకు ఎట్లా పడుతున్నాయిరా? ఏమో వినబడతలేవు. గాయస్ మనవాడు వచ్చేసి లిప్సింగ్ తో 3 అయితే కంప్లీట్ చేసిండు. అరే ఆయనతో 2 నువ్వు వాడురా. నువ్వు ఆయనతో 2 ఆడు. ఇట్రా నేను చెప్తాను. కరెంట్ వైర్ ఏంటిది? కరెంట్ వైర్ బో తిన్నావా? కరెంట్ వైర్ కరెంట్ వైరా? కరెంట్ వైరా? అరే వీడికి పాట తగ్గుతుందిరా, గట్టి వినిపిస్తుంది కదా. అదేరా అగే కరెంట్ వైరా ఇది. ఇల్లు ఫస్ట్ ఇల్లు కావచ్చు అనుకుంటున్నా. వీడు ఎట్లా చెప్తుండ్రా? అవి వినబడుతున్నాయారా? రే వినబడుతున్నాయా? నాలుగు చెప్పిండు వీడు. ఇంకొకటి చెప్పిండు అనుకో వీనికి గుడ్ అవుతుంది. తింటావా? ఎటో చూపించిన అంటే అది కాదు, తినేది కాదు. అదేరా తినేది కాదు. నరేంద్ర బ్లాక్స్. నరేంద్ర బ్లాక్సా? అరే చెప్తుండ్రా? సో గాయ్స్ ఇప్పుడు ఆయన ఏమైందంటే ఇప్పుడు నరేంద్ర చెప్పినట్టు నేను చెప్పిండు, ఇద్దరేమో మాట్లాడుకున్నాడు. అంత లేదు, నాకేం అర్థమైతే లేదు. బంజీ పాట బంజీ అయిపోయినాయి. 5 అయిపోయినాయి కదా. వీళ్ళు నేనే ఇంకా సో గాయ్స్ మనోడు వచ్చేసి 5 గుడ్లు అయితే గుడ్లు వస్తున్నాయేమరా. మనోడు వచ్చేసి 5 కరెక్ట్ చెప్పిండు కాబట్టి ఈ గుండుగానికి ఒక గుడ్డు అయితే వచ్చింది. ఎంత గట్టి ఎవరు లేకపోతే గట్టి పడుతున్నావు. ఇప్పుడు ఆడు టైసన్ గాడు లాస్ట్ వచ్చే 3rd ప్లేస్ లో అయితే మన టైసన్ గాడు పార్టిసిపేట్ అవుతుండు. పాట పెట్టరా, స్టార్ట్. స్టార్ట్. మటన్ సూపర్. అది ఇక్కడిది ఇక్కడ లోపడుకు. ఓకే అడుగురా. మటన్ తింటావా? లైట్ పట్టు రైట్ లైట్ పడుతుందా? మటన్ తింటావా? వాడు అడుగుతుండ్రా, వాడు అడుగుతుండ్రా. మటన్ తింటావా? నవ్వుతాడేం రా. రారా ఇట్రా. వస్తు చూడు. పడదురా. మంది తింటావా? మండి తింటావా? మండి అన్నం తింటావా? తింటా కాదు అన్నం అది కాదు, మళ్ళీ మండి పోతాడా? వేరే స్పెషల్ తీరా, వేరే స్పెషల్ మండిరా. బడి మండి వాడు మూతలు గారు మండి మండి ఇక అడుక్కుంటావా? నేను చెప్పరా? నేను చెప్పా. దీపం కార్తీక్. ఇక వద్దురా ఇష్టం. దీపం
డాన్స్ ఇగో No dance. ఇగో ఇగో దీపం డాన్స్ దీపం దీపం డాన్స్ దీపం అది అయిపోయినారా అవును దీపం దీపం వేరే 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 పాస్ రెండు రైట్ అడుగు దీపం అడుగు దీపం అయిపోయింది పాత్ర వేరేది ఎంతసేపు చెప్తావు మంట 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 ఆ, మంట మంట పెద్ద అడుగురి మంట ఆ, మనోడు వచ్చేసి 5లో 4 అయితే కంప్లీట్ చేసిండు. సో మా తగ్గ ఫారేదో నడుతుంది. వీడు 5కి 5 చెప్పిండు, వీడు 4 కాడ ఆగిండు. సో లాస్ట్ చెప్పడా తెలియదు. మాట్లాడు అబ్బాయికి లవర్ లేదు. ఉన్నారా లేదు కదా, మాట్లాడు ఉన్నారా? మాట్లాడా. ఓ అబ్బాయికి లవర్ లేదు. అది మధ్యలో మధ్యలో గ్యాప్ వస్తుంది ఎందుకు యాక్షన్ యాక్షన్ నీకున్నది కదా లవర్, ఉన్నది లవర్ ఉంది కదా, నాకు పేరు చెప్తే ఇప్పుడు నువ్వు ఇటు ఆరా నీకు లవర్ ఉంది కదా, నీకు లవర్ ఉంది కదా, నీకు లవర్ ఉంది కదా. లవర్ ఉందా నువ్వు మెల్లగానే అనరా, నువ్వు మెల్లగానే అన్న. మాట్లాడేది గింతే ఉండాలి. గుంతే చెప్తే ఏమవుతుంది? ఒక్కటే వాడు ఒక్కటే ఒక్కటే. మనకి లవర్ ఉంది. లవర్ ఉందా లవర్ ఉందా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇద్దరు ఒకటే ఆ, ఒక్కటే. గర్ల్ ఫ్రెండ్ అది నవరు గర్ల్ ఫ్రెండ్ ఉందా లవర్ ఉందా? లవర్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఎవరా నేను నేనెవరు? అవలగాని అవలగాని నువ్వు గర్ల్ ఫ్రెండ్ రా ఆఫ్. తాగుతావా? తాగుతానే నేను. తాగుతానే. తాగుతావా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? చేత్తా. గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గుర్రం గర్ల్ ఫ్రెండ్ ఉందా? రైడింగ్ పోతావా? రైడింగ్ పోతావా? క్వశ్చన్ అడుగు. ఒక్కటే వాడు నేను ఒకటే అడుగుతాను. గాయ్స్ అక్కడ పాట అయిపోతుంది ఇక్కడ టైం అయిపోతుంది లేదు గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? మెల్ల మెల్ల గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ మెల్ల. ఒక్కలు చెప్పు ఒక్కలు చెప్పు ఒక్కలు చెప్పు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? లిఖిత్ గాని గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏంటి? ఉందా అని గర్ల్ ఫ్రెండ్? లిఖిత్ గానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ లేదు. లిఖిత్ గానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? వాడు గుర్రం పోతాడు, గుర్రం మీద పోతాడు. లేదు గర్ల్ ఫ్రెండ్. పని చేయి, పని చేయి. ఎంతసేపు ఇగో యూ డిఫీటెడ్ పాట పని చేయి. బై మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? చెప్తాను. ఇగో ఇట్లా అన్నప్పుడు లిఖిత్ గానికి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగినా, నువ్వు వానికి లేదని చెప్తున్నావు. నీకు కాదు, నీకున్నా నేను అడిగినా. మరి గట్ల ఉంటది మరి అంతే. సో గైస్ ఈ గేమ్ లో వచ్చేసి ఏం లేదు సో లాస్ట్ ప్లేస్ లో నేను పార్టిసిపేట్ అవుతున్నా. వాడు 5 చెప్పిండు, వీడు 4 చెప్పిండు. వాడు డిస్క్వాలిఫై అయిపోయింది కాబట్టి ముగ్గురమే పార్టిసిపేట్ అవుతున్నాం. సో ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. సో వీళ్ళు నన్ను ఎంతగానో రావట్లేదు. 5 ఛాన్సెస్ ఒక్క ప్రశ్నకు 5 సార్లు అడగాలి అంతే అంతే ఇప్పటి ఒక్కసారి 5 సార్లు అంతే. అలా పెడతావా? వానికి లవర్ ఉంది. అలా పెడతావా? వేరే నువ్వు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ డాన్స్ చేసినట్టు నువ్వు పెట్టాలి చెప్పాలి. అమెరికా 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 పోతావా? అమెరికా ఎటు పోయినావు? అమెరికా అమెరికా సిమ్మింగ్ పెట్టాడు పెట్టరా. అబ్బాయి పోయిందా? అరే సిమ్మింగ్ ఎత్తాడు పెట్టరా. అమెరికా 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 ఈత కొడతావా? ఈత కొడతావా? అమెరికా అమెరికా అయిపోయింది ఒకటి అయిపోయింది సెకండ్ అయిపోయింది కదా. ప్రెగ్నెంట్ గాయస్ ఒకటి అయిపోయింది ఒకటే నాకు ఒకటి చెప్పిండు ఒకటి కరెక్ట్
ఒక్కటి ఒక్కటి రైటా ఓకే యాపిల్ 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 అప్పటికి యాపిల్ యాపిల్ అబ్బిగాడు యాపిల్ ఆపిల్ కొడతారా అవన్నీ యాపిల్ అడకది యాపిల్ యాపిల్ అడక తిను యాపిల్ అడక తిను యాపిల్ తాగుతావా యాపిల్ యాపిల్ అడక తిని తాగుతావా యాపిల్ యాపిల్ అబ్బిగాడు అడక తింటా యాపిల్ అబ్బిగాడా యాపిల్ నాగుమాం యాపిల్ అబ్బిగాడు నాగుమాం యాపిల్ అదే అబ్బిగాడు నాగుమాం యాపిల్ 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 అబ్బి యాపిల్ అయిపోయినాయి guys. పాస్ 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 చెప్పురా 2 అయితే అయిపోయినాయి రెండు అయిపోయినాయి ఇంకొకటి థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ అడుగురా ఏమడుగుతావు అడవి పంది అడవి పంది అడవి పంది అడవి పంది తిరుపతికి తిరుపతికి అడవి పంది అడవి పంది ఏనుగు అడవి పంది అడవి పంది అడవి పంది అడవి పంది అడవి పంది సూపర్ గట్టిగా వినబడ్డది ఓకే లాస్ట్ వన్ చెప్పిండు లాస్ట్ వన్ 4 లాస్ట్ లాస్ట్ వన్ 2 కరెక్ట్ 2 రాంగ్ ఇంకా 2 ఉన్నాయి ఒకటే ఒక్కటి ఉందా అవు మన అరే ఆ పాట పెట్టుకుంటే ఏమి వినబడతలేరు ఆ సౌండ్ ఎప్పుడో వచ్చిండే అది అయిన వాడది అది అదొకటి అది నొక్కుందిరా ఒకటి చందమామ 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 లగ్గబాయ్ బొత్తు అయిపోయింది ఇప్పుడు చెప్పింది చందమామ 3 కరెక్ట్ చెప్పిన కూడా చందమామ అంటే 3 కరెక్ట్ చెప్పిండు 2 రాంగ్ చెప్పిండు చెప్పాలంటే చెప్పలేడు ఆ టైంలో గాయస్ చెవు మొత్తం పోతుంది అది స్పీకర్ పోతే ఎట్లా వస్తుంది గుసు గుసుకుమని అట్లా వస్తుందా చెవులా చెప్పండి గాయస్ నిజంగా అయితే అది ఏమీ పడతలేదు గైస్ పడతలేదు ఈ గేమ్ మీకు ఫన్ అనిపిస్తే చెప్పండి గాయస్ ఈ గేమ్ ప్రతి వీడియోలో కంటిన్యూ చేద్దాం మాకైతే ఫుల్ ఫన్ అనిపిస్తుంది నా చెవు పోతుంది మాకైతే ఫుల్ ఫన్ అనిపిస్తుంది నాకు ఒర్రి 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 ఇది ఉంటుంది చూసాం ఈ చెవు ఈ స్పీకర్ అయితే జుజ్ అని వస్తుంది మస్తు వస్తుంది సౌండ్ అబ్బా చెవు అయిందిరా కానీ గేమ్ అయితే మస్తు అనిపించింది సో ఏదేమైనా గైస్ ఎంజాయ్ అయితే చేసినాం మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు మేము ఎంత ఎంజాయ్ చేసినాం మీరు అంత ఎంజాయ్ చేసారు కావచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే టైం వచ్చేసి ఎంత అవుతుందిరా ఇలా ఒలిగేసి రేపా వీడియో గెలిచింది కదరా చెప్పిరా ఓకే సో ఇప్పటిదాకా జరిగిన ఈ గేమ్ లో వచ్చేసి అత్యధికంగా స్కోర్ చేసి మన గుండుగాడు వచ్చేసి గెలిచిండు 5కి 5 కరెక్ట్ చెప్పిండు సెకండ్ ప్లేస్ లో వచ్చేసి టైసన్ గాడు 4 కరెక్ట్ చెప్పిండు థర్డ్ నేనే పార్టిసిపేట్ అయినా కాబట్టి 2 చెప్పిన మొత్తం డిస్క్వాలిఫై వాటితో సంబంధమే లేదు ప్రతి వీడియో అంతే వాడు వేస్ట్ వాడు వీడియోలో అయిపోయింది గుండుగానికి ఒక గుడ్ అయితే వస్తుంది సో నువ్వు అరే కుక్కుగా నువ్వు ఏడే వండు ఒకటి వానికి అన్నంలో ఉడికేద్దాం సో ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది ఇప్పుడు మనం డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం అనుకో సో దాని తర్వాత మనం ఫుడ్ తిన్న తర్వాత నైట్ డిన్నర్ వేసిన తర్వాత మనం అయితే మళ్ళీ ఒక డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటది అది ఇంకా ఫన్ ఉంటది ఇంకా ఘోరం ఉంటది అది ఇది నార్మల్ అయింది కదా అది ఇంకా డాన్స్ వేరే ఉంటది పాట పాడుకుంటే మేము డాన్స్ చేస్తాం భలే ఉంటది సో ఎంజాయ్ అయితే చేస్తారు మీరు ఇప్పుడు వచ్చేసి మనం డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం సో గైస్ మనమైతే ఇప్పుడైతే కుకింగ్ అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుని ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది అన్నం ఇంకా కుక్కర్ అయితే వండుకోవాలి కదా ఇక మనమే చేస్తాం కదా ఏ వీడియోలైనా ఇది కూడా మనమే ఆట బాగా పని చేసిండు సెకండ్ టైం సో గైస్ ఇప్పుడైతే బియ్యం మీద పెట్టేసినాం అప్పటి వరకు నరేంద్ర అయితే ఖాళీ ఉంటున్నా అందుకని చెప్పి కూర అయితే పోయమంటున్నా సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నా అంటే మనవాడు వచ్చేసి రైస్ అయితే పెట్టింది కదా ఇప్పుడు నేను ఉత్తి ఉండడు ఎందుకని ఫస్ట్ ఉల్లిగడ్డలు టమాటాలు ఇక్కడ మిర్చి క్యారెట్ అయితే ఉన్నాయి సో వీటిని అయితే మనం కట్ చేసుకుందాం
కలుపురా నువ్వురా పని ఉందంటే అని అంతా అనుకున్నావు లంగ పని నువ్వు కెమెరా అన్నని వచ్చింది అది రాపో గాయస్ మన అలాగైతే ఆడకి వచ్చింది చూస్తురా మీ ముందుకైతే తీసుకొస్తాం త్వరలో ఆడల్లా బోడక్క అందరిడా మంచిగా చలికి ఊరుచుకుంటే ఏడుచుతా వీడియో మొత్తం కప్పుకునేవారు వీడికి కప్పుకోలేదు ఆడల్లా బోడక్క అదే ఒక్కసారి ఇటు చూపిస్తా ఒక్కసారి వచ్చిపోమా మెరుపుతీగా నరేందర్ వచ్చాడు లిఖిత్ వచ్చాడు మీ బావ లిఖిత్ వచ్చాడు ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపు తీగ క్యారెట్ కడిగేసిండు అరే ఇవి ఎందుకురా క్యారెట్ అయినా తినడానికి సలాడ్ వచ్చాడు ఇప్పుడే చూసిరా ఒక్కసారి వచ్చిపోయింది మెరుపు తీసి మెరుపు తీయలే రఫ్ అండ్ టఫ్ అట్లా వచ్చి వెళ్ళిపోతుంది కావచ్చు వచ్చింది మెరుపు తీగ తినే గైస్ మనోడు వండుతాడని వీనికి ఇచ్చి పెడితే ఏం చేసింది తెలుసా ఈ గిన్నె వచ్చేసి ఒక సైడ్ కి అయితే వంగే ఉంది అది కూడా సిడి వేసుకోలేవాడు చెప్పు మళ్ళా నీకేంచది అట్లుంటది గో 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 ఎట్లా కవర్ చేస్తాడు సో అన్నం వచ్చేసి 70% అయితే ఉడికింది అన్నం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు గంజి అయితే ఉంచాలి సో గంజి ఉంచితే మన అన్నం వచ్చేసి రెడీ అయినట్టే ఈ ఫారెస్ట్ లా క్యాంపింగ్ అయితే ఇది ఒక అడ్వాంటేజ్ ఏడైనా వేయొచ్చు మంచిగా గంజి రందిలేదు ఇక సో గైస్ వచ్చేసి మన రైస్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటారు ఈ కుకింగ్ లా నెక్స్ట్ వచ్చేసి గుడ్డు అయితే వేస్తాం కదా ఆ గుడ్డు వచ్చేసి మనోడు గెలిచిండు కదా వాడు వచ్చేసి 1 గుడ్డు అల్లనే కొట్టిపోయి మనకు వద్ది కాదు అంటుడు సో అందుకోసమే దీంట్లోనే 8 గుడ్లు అయితే వేస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుంది అంటే మన అభిగానికి వచ్చేసి లవర్ అయితే ఉందట సో వాడి క్యాంపింగ్ వచ్చినప్పటి నుంచి వాడి ఫోన్ ఇచ్చి పెడతలేడు అసలు వాడు ఇక్కడ లేడు వాడు మైండ్ అంతా అది ఎవరో ఉండేంద్రా జమ్మలవాడుగా సో గైస్ ఈ రోజు నుంచి మన అభిగానికి వచ్చేసి ఒక పేరు అయితే పెట్టిన రీసెంట్ గా నేను వన్ ఫోన్ లోకి నేను సేవ్ అయితే చేసుకున్న నంబర్ ని ఏమంటే జమ్మడు అది వాని పేరు అదే ఫిక్స్ గారు ఇక మీరు జమ్మడు అనే ఫిక్స్ గారి మేము కూడా జమ్మడు అనే ఫిక్స్ అయిపోయినాం అరే జమ్మడు నాయన సూపర్ జమ్మడు సో గైస్ మన నెక్స్ట్ వచ్చేసి మన జమ్మడు వచ్చేసి కూర అయితే వండుతాడు వీళ్ళు నత్తి రాకొస్తుంది కూర అని సో గైస్ ఇప్పుడైతే అన్నం అయితే అన్న కదా కష్టపడైతే మంచిగా అన్నం అయితే అండినా ఇప్పుడైతే కర్రీ కూడా వేసుకుందాం ఎగ్గు కర్రీ మంచిగా అయితే వేసుకుందాం ఎగ్గు కర్రీ కూడా ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలా దగ్గర ఒక 20 నిమిషాలు అయినాక మంచిగా ఉల్లిగడ్డ అయితే గోలింది ఇప్పుడైతే టమాటా కూడా వేసుకుందాం మంచిగా వాసన మస్తు వస్తుంది సో ఇప్పుడు అక్కడైతే కష్టపడైతే మేమైతే అంతగానో అయితే చేసినాం కదా లాస్ట్ కి అయితే స్టార్ ఐటమ్ గుడ్లు అయితే కొట్టేద్దాం ఇక అందరైతే వెయిట్ చేస్తున్నారు మన గుడ్డు కర్రీ కోసం పక్క పెడితే మాడిపోయింది ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయితే అయింది ఇప్పుడు దానికైతే కారం అయితే వేసుకున్నాం
A few moments later. సో గైస్ దగ్గర దగ్గర ఒక గంట సేపు కష్టపడి మన అబ్బిగాడు వచ్చేసి కూర వండిండు, నేను వచ్చేసి రైస్ అయితే ప్రిపేర్ చేసిన. ఇప్పుడు మనం డిన్నర్ అయితే వేద్దాం. సో ఇక్కడ చూడండి మీరు, కూర వచ్చేసి కడకైతే వేసిండు, కొంచెం మాడిపోయింది, అది ఇచ్చిపెట్టుర్రి. రైస్ వచ్చేసి మంచిగా పుల్లలు పుల్లలు అయితే అయింది. మనం నొండమంటే మొత్తం మెత్తలు వేస్తాడు, ఇట్లా అంటే పెరుగన్నం వేస్తాడు. సో అందుకోసం వానికి అన్నం వండే ప్రాసెస్ చేయక నేనే చేసిన. సో దీంతో మనం రైస్ తోని పాటుగా మన మౌంటైన్ డూ అవుతుంది. సో మనం ఆల్రెడీ మనం మౌంటైన్ డూ అయినాం అనుకో ధైర్యం వస్తుంది కొంచెం. సో అందుకోసం తెచ్చుకుంటున్నాం ఇది ప్రతి క్యాంపింగ్ లా. ఇంకేంది ఇక ఇప్పుడు మనం డిన్నర్ చేద్దాం. అమ్మతోటి పడుతుంది, కమాన్ ప్లేట్ ఇవ్వండి రా. మన చెఫ్ గాడు వచ్చేసి వండిన ఎగ్గు కర్రీని అయితే టేస్ట్ చేస్తున్నా. కొత్తిమీర వస్తుంది, ఏదేమైనా కలకుంది. యాజ్ ఇట్ ఈస్ మనోడు మంచిగానే వండుతాడు. మంచిగా అవసరం మంచిగా ఉంది, సూపర్. అభి మంచిగా ఉండింది. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే, ఇంత ముందుకే డిన్నర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం చలిపెట్టినట్టు అయింది, మంటకాడ అయితే కూర్చున్నాం. సెకండ్ టైం కామెంట్స్ అయితే అవుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అల్లు అర్జున్ అని అవుతుంది, నైస్ బ్రో కీప్ టాప్ అని ఉన్నది. సో థ్యాంక్ యూ బ్రో, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధన్ అవుతుంది, అన్న 1 hour క్యాంపింగ్ ఏంటి అంటే మనం గడ్డి క్యాంపింగ్ చేసినాం కదా. సో దాది వచ్చేసి 2 hours వచ్చింది, బట్ నేను అది ట్రిమ్ చేసి 1 hourకి అయితే తీసుకొచ్చిన. సో అదే హైయెస్ట్ వీడియో అయింది 1 hour. సో ఇంకా దానికంటే ఇంకా తక్కువనే చేద్దాం, లేదంటే ఎక్కువ చేద్దాం, ఏముంది. శ్రీను అవుతుంది, అన్న నా కామెంట్ రేడ్ చేయి. సో హాయ్ బ్రో శ్రీను బ్రో, మీకు కామెంట్ అయితే చదివినా. సో నెక్స్ట్ వచ్చేసి బాల్వాన్ అవుతుంది, అంత లెంతీ వీడియోస్ పెట్టకని పెట్టినారు. సో లెంతీ వీడియో అంటే చెప్పిన 2 hours వచ్చిందని. సో దానివల్లనే 1 hourకి అయితే వచ్చింది, ఇంకా కొంచెం తక్కువ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ అని ఉంది, అభి అన్న సీరియస్ అవుతాడు, ఏదైనా కామెడీగా తీసుకోమని చెప్పండి. క్యా బోల్తే సీరియస్గా అంటే వాడు అప్పుడప్పుడు కొంచెం చెప్పిన కదా, అప్పుడు గుస్సా అవుతాడు, అది కామన్. ఇష్టం లేకున్నా బెటరా లైక్ చేయండి, ఇష్టం లేకున్నా. మనోడు ఎప్పటికో గుస్సా అవుతా ఉంటాడు, జర మనం పట్టించుకోకూరి. వాడు సో ఎట్లా మనం అదంతే, వన్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది అప్పుడప్పుడు, ఏం చేయలేము. ఇక ఏమంటారు డాగ్ది తోకెట్లా ఏదైతే ఉంటుందో అది సేమ్ అట్లా. ఇట్లా అంటున్నాను వాడు ఫీల్ అవుతాడు అనుకోకూరు, వాడు ఫీల్ అవుతాడు, ఏం కాదు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నరేష్ అని అవుతుంది, సోలో క్యాంపింగ్ చేయండి బ్రో అని పెట్టిండు. చేద్దాం సోలో క్యాంపింగ్. సో నెక్స్ట్ వచ్చేసి జశ్వంత్ అని అవుతుంది, అన్న కేఎఫ్సీ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి. ఓకే చేద్దాం, కేఎఫ్సా చేద్దాం. ఆల్రెడీ అనుకుంటే ఎప్పుడు అనుకున్నాం కానీ చేస్తాం కదా. చేద్దాం వస్తుంది బ్రో, చేద్దాం. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేష్ అని అవుతుంది, లిక్కీ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్ అట. థ్యాంక్స్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి గైస్ నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. ఇప్పుడైతే జస్ట్ మంటకాడ కూర్చొని తర్వాత మనం ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది. సో వెయిట్ అయితే వేయండి, పోకండి. జస్ట్ మంటగా ఆపుకోర్రా, డ్యాన్స్ చేద్దాం. జస్ట్ దగ్గర ఒక అర్ధగంట సేపు మంటకాడ కూర్చున్నాం. ఇప్పుడు వచ్చేసి పాట ఉంటుంది, డ్యాన్స్ చేస్తామని చెప్పినాం కదా. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు పాట పాడకుండా డాన్స్ అయితే చేద్దాం. రెడీయా గైస్? రెడీ. ఏమంటారు, గంట అయితే మోగింది, స్టార్ట్ అందుకో. ఫస్ట్ పాట పాడు నువ్వు.
పా గట్టవాడు నీ మాడతా నేను స్టడీ రెడీ 1 2 3 రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రిలో జాము జాము ఈ పాట అంటుంది మంచిగా వాడరా కాలేదు రాలేదు రాలే మరి నేనేమంటున్నా సేమ్ ఇగో ఇదే స్టెప్ ఒకట రెండా మళ్ళీ సేమ్ అది వేసి మంచిగా వాడమని. లిమిట్ పోతున్నారు రెడీ 1 2 3 రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రి వన్ననే నువ్వు వస్తావే రాత్రి రాత్రి జాము జాము రాత్రిలో ఎంగడేసి వన్ననే ఎప్పుడు నువ్వు వస్తావే గాయస్ మంచిగా అయితే వాడినాము. ఇంకా మాకు ఈ పాట ఇంకా ఎక్కువ వస్తలేదు. సో దానికోసం ఇప్పుడైతే కంప్లీట్ అయితే చేసినాం. సో ఇంకొకటి ఇంత తొందరగా కంప్లీట్ అయ్యడానికి కారణం ఏంటంటే లైట్ల ఛార్జింగ్ అయిపోయింది, తీసే ఫోన్ లో వచ్చేసి ఛార్జింగ్ అయిపోయింది. సో చాలా తక్కువ అయితే లిమిట్ అవుతుంది. సో మబ్బులో మనం ఎండింగ్ వీడియో అయితే తీసుకోవాలి ఇక. అందుకోసమే ఇప్పుడు వచ్చేసి క్లోజ్ చేసుకొని పడుకుంటాం. ఇక నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 11 అవుతుందరా. అబ్బిగాడు వచ్చేసి గబ్బు వాసన లేపిండు. రండగాడు రా గబ్బు అబ్బ తోడు ఓ కొడుకో ఘోరం వస్తుందిరా, ఘోరంగా వస్తుందిరా. 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే ఇంకా వీడు అవలగాడు రగ్గులైతే వేసిండు బాంబు. 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 30 రూపాయలు యాక్టింగ్ చేస్తారు గైస్. సో గైస్ ఇప్పుడైతే వండుకున్నాం. ఇక మన అబ్బిగాడు ఇగో మొత్తం బేటాని అంతా వన్నది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మైక్ అయితే ఆన్ చేసలేదు గైస్. పడుకోరు గైస్, శ్రీధర్ అయితే వస్తుంది. సో గైస్ ఇక ఇప్పుడైతే వండుకుంటున్నాం. పొద్దున అయితే కలుద్దాం. మబ్బులా నిద్ర పడుతుందో పట్టదో బట్ ట్రై చేద్దాం. గుడ్ నైట్ గైస్. పొద్దున అయితే కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:35 ఏమో అవుతుంది. ఇక్కడ చూడండి కనబడేమరా 4:35 ఏమో అవుతుంది, 36 ఏమో అవుతుంది. సో మేలుకి అయితే వచ్చింది. నిద్ర పడుతుంది ఏం పడుతుంది. మనం క్యాంపింగ్ టెంట్ అయితే తెచ్చుకోలేదు కదా, బగ్గా చలి పెడుతుంది. సో ఇప్పుడు మంట కూడా ఇంకా ఆరిపోలేదు. 1 అయితే లేపు. ఇంకొక 20 మినిట్స్ ఏమో ఉంది కదా. సో 20 మినిట్స్లో మేము నైట్ పాలు తెచ్చుకున్నాం నిన్న. బట్ ఆ పాల డబ్బా వచ్చేసి ఆ బ్యాగులో కిందికి అయితే ఉండే. సో దానివల్ల నేను చెప్పడం అయితే మర్చిపోయాను. ఒకవేళ ఈ పాలు వలిగిపోతే ఉండేది తెలియదు. బట్ చాయ్ అయితే వేసుకున్నాం. ఒకవేళ చాయ్ కాదు బ్రూ ఉంది. సో ఆ బ్రూ అయితే వేసుకున్నాం. ఒకవేళ అయితే పాలు వలికపోతే బ్రూ అవుతుంది, లేకపోతే ఆయనతో వీళ్ళని లేపి తోలుకొని పోవాలి. ఘోరంగా చలి పెడుతుంది. ఇది తెచ్చుకున్న రగ్గు 3 కోసమే. బట్ 4 అయ్యేసరికి అది సరిపోతలేదు. వాడు అటు గుంజ ఇటు గుంజ అది ఇవ్వని సరిపోతలేదు చక్క. ఫస్ట్ అయితే కెమెరామెన్ లేపుదాం టైసన్ అని. గాసి ఇక్కడ చూడండి తమ ముడుచుకొని అయితే ఉన్నారు. లాస్ట్లో అవుతున్నాడు వీడు టైసన్ వాడు. అరే ఏ లేవురా, దా లేవు లేవు లేవు. మంట పెడదాం దా, లేవు. చలి పెడుతుందిరా ఘోరంగా. 4:30 అవుతుంది, 10 అవుతుందా. లేవు ఎలుకలు తిరుగుతున్నాయిరా, ఎలుకలు దగ్గ మంట పెడదా. చలి పెడుతుంది, లేవురా లేవు లేవు లేవు. తొందర మంట పెడదాం. మంట పెడదాం దారా. గైస్ అభిగాని మీద ప్రాంక్ అయితే వేద్దాం. సౌరం ఉన్నాయి కదా సో గైస్ ఘోరంగా అయితే చలి పెడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళని అయితే లేపుదాం. చాయ్ పెట్టుకుందాం కదా అందుకోసమే. సో గైస్ మన వాళ్ళు వచ్చేసి అయితే అనుకున్నారు. సో ఈ విగ్గు పెట్టుకొని వాళ్ళని అయితే భయపట్టిద్దాం. భయపడతారో చూద్దాం. మెల్లగా
అభిగాడు వచ్చేసి పడుకున్నాడు. సో మెల్లగా రగ్గైతే ఇద్దామనికి అనుమానం రాకుండా. నిజంగా చెప్పిన అరే అరికోండి కట్టు అయిందిరా రే, గిద్ద పడ్డదిరా కుప్ప. సో బాయ్స్ బొచ్చిగా కొంటే కట్టయితే ఇట్లా మంచిగా ఉండు. కట్ అయిందిరా, నిజంగానే కట్ అయిందిరా. బొచ్చిగా కోడలు నడిపాడు. నాకు అర్థం కాదు. మధ్యలో కడేసి ఎటు కాకుండా కట్ అయిందిరా అది. ఇవేంద్రా మీరు ఎచ్చరికి టిమ్మర్ ఇట్లా గిడికి. మేము ఎప్పుడు ఏ ప్లాన్ చేసినాం అంటే వీడియో తీద్దామని అనుకున్నాం. అప్పుడైతే ప్లాన్ చేసినాం, ఇది దారుణమైన ప్లాన్. సో అందుకే నేను అదొకటి ఇదొకటి కవర్ చేసిన. కట్ అయినా గీడ నిజం చెప్పు. నిజంగానే కట్ అయినా, అబద్ధం ఏంది చెప్తారా నేను. మళ్ళా పోతే ఒక్కసారి కటింగ్ అయితే సెట్ మళ్ళీ ఒకసారి ఇట్లా అంటే ఇంకా కటింగ్ చేసి టైం టైంలో దయ్యాలు పడతాయి అని అట్లా చెప్తే నిజమారా. అవులాగా కటింగ్ మీకు వస్తారా మళ్ళీ పెరుగుతాయారా? క్యాంపింగ్ ఏమో అని అమ్మ పాపం పండుకున్న మబ్బులలో బాగా చెప్తున్నాయి. జోక్ ఆడకరా, జోక్యమా రాబాయి కడిగొస్తారా బాయ్. ఇప్పుడు ఇంకా పక్క కట్టే. అరే వీడియోస్ కొరడు మీ ఫోన్ అన్ని చూసుకో. అయ్యా ఇక్కడ పక్క పోయినాయి కానీ అద్దు కథలు వాడకు జింగా నువ్వు. కటింగ్ కడిగేసి గైస్ ఎట్లా ప్రాంక్ వచ్చేసి సక్సెస్ అయితే అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎట్లా ఏమన్నా పోయే టైం అయింది కదా. అరే నైట్ పాలు తెచ్చినాం, నిన్ననే చెప్పారా మాకు. నాకు నీవన్నీ ఎడరా ఆగమాగంలా. పాలు ఉన్నాయో పలిపోయినాయో కూడా తెలియదు. సో కాగబెట్టి అయితే చూద్దాం. చాయ్ పెట్టుకో కుక్కు గారి పోరా. నువ్వు పెట్టాలి. ఏ అబ్బో పోరా, చలి పెడుతుంది చేసే అనుకుంటా. చాయ్ పెట్టేసి నువ్వు మంచిగా పెడతావు. చాయ్ పోయినా సార్ నువ్వు ఇప్పుడు అసమైతలేదు అట్లా నరేంద్ర పెట్టినంత చాయ్ పోలు పెట్టారు. మార్నింగ్ నరేంద్ర పెట్టిన చాయ్ తాగితే పాపం రావాడు. నిద్రలకి ఎట్లా లేచిండు ఒకటేసారి చూడాగు. గింతనారా కుప్ప కుప్ప. నిజం అరే అమ్మ తోడు కడిగా నాకు భయం అవుతుంది. పోతే ఎంతో కలిసి ఉంటుంది. నిజంగా పెట్టినా ఇప్పుడు. అరే నీకు పడరా నాకు పెడ నీకు పెడ ఓకే అద్రా. సో వద్దు కానీ. సో గాయస్ ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాంక్ సక్సెస్ అయింది కాబట్టి సో వాడిని ఏం కడియలేదు. వెనక సైడ్ పట్టుకున్నా, ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అయితే అన్న ఏం కడియలే. ఏర్వాకి అట్లుంటది మరి, మామూలు ఉండదు మనతోని. గైస్ ఇప్పుడు ఇక మనం ఒకవేళ పాలు వలగకపోతే బ్రూ చేసుకొని తాగుదాం. పలితే వారం వచ్చి మనం క్యాంపింగ్ సామాన్ చదువుకొని ఇరికెంచులో అయితే పోదాం. దారా అయితే ఏదన్నా. సో గైస్ మన పాలు వచ్చేసి వలిగిపోలేదు, చలికాలం కాబట్టి పలగలేదు. నేను వలుతామో అనుకున్నా, బట్ మంచిగానే అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న బ్రూ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం. సో దీన్ని అయితే ఇందులో మొత్తం ఎత్తరారా, కొంచెం అంత ఎత్తరా. మొత్తం బాగా అవుతుంది. అయిందనుకో గాయస్, అభియాన్ని వేసుకుందాం. కాకపోయింది అనుకో నరికి క్రెడిట్స్ ఇద్దాం. సో గైస్ టైం వచ్చేసి 4:59 అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన వీడియోస్ చూసుకుంటా ఈ బ్రూ అయితే తాగుదాం. అది హాట్స్పాట్ ఆన్ చేసినావు కదా. సో ఇప్పుడు వచ్చేసి మన వీడియోస్ అయితే ప్లే చేసుకుంటా, మన కాఫీ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మన వీడియోస్ అయితే వెళ్దాం. ఎటువారా నరేందర్ బ్లాగ్స్. అరే ఏదో ఒక వీడియో చెప్పురా, మంచిగా వీడియో పెట్టుకుందాం. అది ఏ వీడియో పెడదాం?
ఫిష్ వీడియో నాకు అదే నచ్చింది ఫిష్ వీడియో. తిన్నాం ఇది కదా పట్టిన అది వీడియోగా పట్టింది కాదు, వండిందినా? వండింది మంచిది. అది తింటుంటే ఊరిలో ఎట్లా వచ్చినాయి. సో గైస్ మన వీడియో వచ్చేసి ప్లే అయితే అవుతుంది. ఇప్పుడు మనం బ్రూ అయితే తాగుదాం. కాఫీ కారా నా కూర్చొని కాఫీ సర్వ్ చేస్తా కూర్చొని. పాపం నిద్రలకి అయితే వాడు లేచి నువ్వు లిక్కి పడ్డాడు. వాడు ఒరితే అభియానికి లేదు, తక్కువనే పోయాలి వానికి. పటువే బండ మీద బండ రెండైనా బండ. టైసన్ నీకు ఉందా లేదురా? ఏంటిది ఉండేది? నీ తాగనీకి తాగే ఉద్దేశం ఉందా? ఉంది, సూపర్ ఉంది. ఈ చలికి తాగకపోతే వేస్ట్ వాడు. అబ్బోలు అబ్బో. పొద్దుగానే అయితే కాఫీ తాగకుండా మంచిగా మా వీడియో పెట్టుకొని చూసుకోవచ్చు. చల్లగా వెదర్లా మంచి వేడివేడి కాఫీ అయితే మస్తు అనిపిస్తుంది. మస్తుంది. తాగి చెప్తారా? తాగునికి ఎందుకు రేపు తాగినా కదా ఫస్టే. చల్లటి ఇష్టం మమ్మూతి కాదు రా. సో గైస్ లైఫ్ లో ఫస్ట్ టైం దేనికి ఫస్ట్ నాకు ఇదే వస్తుందేం రా. లైఫ్ లో ఫస్ట్ టైం, సెకండ్ టైం లైఫ్ లో ఇట్లా మంచిగా తాగాలని నేను చెప్పాలని కూడా లైఫ్ లో ఫస్ట్ టైం, లేకపోతే గాయస్ అని వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఇది చెప్తున్నావు గాయస్. ఇప్పుడు మబ్బుల ఇట్లా కాఫీ తాగుతుండే భలే అనిపిస్తుంది. సో ఇట్లా చాలా సార్లు అవుతుంది అయినా, బట్ ఈ జంగాలకు వచ్చి ఇలా కాఫీ పెట్టుకొని తాగుతాను ఎప్పుడు అనుకోలేదు. ఈ రోజు అయితే జర మంచిగా అనిపిస్తుంది. నువ్వు అనుకున్నావా? మన టీం వాళ్ళు అయితే ఎవరు అనుకోరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మబ్బులో లేవనే లేవు, మనం లేచినామంటే గగనం ఇంకా. సో గైస్ నరేంద్ర అన్న పెట్టిన చాయ్ బాగుంది. కాఫీరా? అరే వాడు నిద్ర మబ్బులో చెప్తుంది వాడిని ఏమన్నా మేలుక రాకముందుకే లేపారు. మబ్బులు అవుతుంది, 5 అవుతుందో 5:30 అవుతుంది. వాటి వంటనైతే పెట్టుకుని కూర్చొని తాగుతున్నాం. బాగా అనిపిస్తుంది. వీడియో చూసుకునే తాగుతున్నాం. మంచిగా ఉంది. A few moments later. సో ఫైనల్ గా గైస్ ఇది ఈ రోజు వచ్చేసి మన క్యాంపింగ్. ఈ క్యాంపింగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఏరి. దానికన్నా ముందుగా మన వాళ్ళకి ఎట్లా అనిపించిందో అడుగుదాం. ఎట్లా అనిపించిందో? మంచిగా అనిపించింది. కాకపోతే ఒక మిస్టేక్ చేసినాం. బట్ టెంట్ లేదు. అది కాదు, టెంట్ కాదు, మరి మేము ప్రాంక్ చేసినాం కానీ అది రియల్ గానే వేసి ఉంటే అయిపోవరా ఇంకా మంచిగా. మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుండే ఆ భయంతో అబ్బో మనోడు గొప్పలు కొట్టుకుంటాడు, అది తెలిసిందేనే. సో మన కొత్తగా వచ్చిన కోడిపిల్ల ఎట్లా అనిపించిందా? నాకు బాగా అనిపించింది. ఫస్ట్ టైం క్యాంపింగ్ ఇట్లా నైట్ చాలా మంచిగా అనిపించింది. కానీ ఆయన అబ్బాయి అన్నట్టు టెంట్ ఉంటే మంచిగా ఉండు. ఆ టెంట్ వచ్చేసి చినిపోయింది కానీ అది ముగ్గురు ఏమంటారు చూసినా, ముగ్గురు చేసే పనిలో నలుగురం 5 అనుకున్నాం. ఒకడు కాలుతో ఒక్కసారి గిట్లా అన్నాడు, ఖాతా అది ఇట్లా అయింది. సో కొత్త టెంట్ అయితే ఆర్డర్ పెట్టినా, అది వస్తుంది. ఒకవేళ అది వచ్చినప్పుడే వేద్దాం అనుకున్నాం, బట్ అది మిస్ అయింది, రాలేదు. సో ఫైనల్ గా గైస్ ఇది ఈ రోజు వచ్చేసి క్యాంపింగ్. ఈ క్యాంపింగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఏరి. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్ మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త క్యాంపింగ్ లా మరొక కొత్త వీడియోలు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కడపరి వాటర్ ఉన్నాయారా? ఉంది. ఎక్కడ పోతా నాకు ఉన్నది. ఇంకా చాయ్ తాగానే వస్తుంది నాకు. ఒక బాగా అరే మంచిగా చదివి పెట్టుర్రి వచ్చే వరకు. వాటి అది మైకొద్ది ఏమో మళ్ళీ అడిగిపోయినంత తప్పులు వస్తాయి. బాయ్. ఇదే వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.